హలో ట్రేడర్స్, దిస్ ఈజ్ రోషన్. అండ్ ఈరోజు మనం ట్రేడింగ్ ఆర్డర్స్ వచ్చి ఫస్ట్ ఆర్డర్ అయితే నిఫ్టీలో తీసుకున్నాం. 945కి బై ఆర్డర్ అయితే తీసుకున్నాను. 21,700 పుట్ 1 లాటే తీసుకున్నాను. 170 ప్రీమియంలో అయితే బై చేసాం అండ్ 193లో ఎగ్జిట్ అయిపోయాం. అండ్ ఈ ట్రేడ్ టైం వచ్చి మీకు 3 మినిట్స్ ఈ ట్రేడ్ అయితే రన్ అయింది. 945లో బై చేసాం అండ్ 948లో అయితే ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో లాజిక్ బిహైండ్ దిస్ ట్రేడ్ అంటే మనకి ఈ 3 మినిట్స్లోనే ₹1000 ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. సో 945కి నిఫ్టీ బై చేసాం కదా. నిఫ్టీ 945 గ్రాఫ్ చూద్దాం ఈరోజు. ఇది జనవరి 10th నిఫ్టీ గ్రాఫ్ ఇది. సో 945 క్యాండిల్, ఇది 945 క్యాండిల్ ఇది. సో ఒక క్యాండిల్లోనే మనకి ₹1000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 3 మినిట్స్ ట్రేడ్ కదా. సో ఓవరాల్గా మనం చూసుకుంటే నిన్న మార్కెట్ వచ్చి మనకి క్రాష్ అయినాక ఓవరాల్గా నెగిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది, రైట్. నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చి ఈరోజు మార్కెట్ అయితే ఫ్లాట్ ఓపెన్ అయింది కదా. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఈరోజు మార్నింగ్ ఏంటంటే నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో చేశాను. నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో సేమ్ ఇవే లెవెల్స్ మెన్షన్ చేశాను, చూడండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇది సపోర్ట్ అండ్ ఇది రెసిస్టెన్స్ అనమాట. ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో ఇవి మెన్షన్ చేశాను. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, లాజిక్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో చూసారు కదా, మార్కెట్ అయితే 915కి ఇక్కడ ఓపెన్ అయింది. 915కి ఇక్కడ ఓపెన్ అయ్యి నేను డ్రా చేసిన సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సపోర్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ మెజారిటీ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ పడింది కదా. సో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ పడగానే కాల్ అయితే బై చేసి ఈ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అయితే పెడతారు. అండ్ మనకి నెక్స్ట్ మూమెంట్ మార్కెట్ అయితే రివర్స్ అయింది. ఇక్కడ నేను డ్రా చేసిన సపోర్ట్ జోన్ కూడా మార్కెట్ అయితే బ్రేక్ చేసింది. సో ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ చేయగానే సెకండ్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే, సో ఈ క్యాండిల్లో పుట్ బై చేస్తారు అండ్ రెడ్ క్యాండిల్ పైన, బ్రేక్అవుట్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ అయితే పెడతారు, రైట్. ఇక్కడ 915 క్యాండిల్ స్టాప్ లాసెస్ అన్ని కూడా మనకి 925 క్యాండిల్ అయితే హిట్ చేసింది. అండ్ 925 క్యాండిల్లో పుట్ బై చేసి పైన స్టాప్ లాస్ పెట్టే వాళ్ళు అందరూ ఉంటారు కదా. సో వాళ్ళ స్టాప్ లాసెస్ అన్ని కూడా మనకి 940 క్యాండిల్ అయితే హిట్ చేసింది. సో అందుకే చెప్తాను, మార్కెట్ ఓపెనింగ్ ట్రేడ్ తీసుకోకండి. చాలా వాలటిలిటీ అయితే ఉంటుంది, క్యాచ్ చేయలేరు. అండ్ మనం ట్రేడ్ అయితే ఈ క్యాండిల్లో తీసుకున్నాం. సో ఈ క్యాండిల్లో తీసుకోవడానికి మన లాజిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ మనకి ఫస్ట్ క్యాండిల్ కింద అండ్ 925 క్యాండిల్ పైన స్టాప్ లాసెస్ అయితే హిట్ అయిపోయినాయి కదా. సో ఇక్కడ నుండి మనకి సెల్లింగ్ అయితే వచ్చింది, ప్యానిక్ సెల్లింగ్. 920 నుండి మనకి ప్యానిక్ సెల్లింగ్ అయితే వచ్చింది. ప్యానిక్ సెల్లింగ్ వచ్చి ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ జరిగింది. ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఈ గ్రీన్ లైన్ సపోర్ట్ జోన్ కదా, ఇది బ్రేక్ చేసింది. మళ్ళీ వెంటనే నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ అయితే వచ్చి ఫేక్ బ్రేక్అవుట్ జరిగింది. సో ఫేక్ బ్రేక్అవుట్ మనకి రీటెస్ట్ అయినాక మళ్ళీ మనకి ఈ సెల్లింగ్ జోన్ దగ్గరికి అయితే వచ్చింది, చూడండి. ఈ సెల్లింగ్ జోన్ దగ్గర నేనైతే పుట్ బై చేయడం జరిగింది షార్ప్ 945కి. 945కి మనం ఈ క్యాండిల్లో పుట్ అయితే బై చేయడం జరిగింది. సో అక్కడ పుట్ బై చేయడానికి లాజిక్ ఇదే. అండ్ ప్రీవియస్గా మనం పుట్ ఇది ఇక్కడ నుండి మళ్ళీ సెల్లింగ్ అయితే వచ్చింది కదా, దాని ప్రీవియస్ క్యాండిల్ మనం పుట్ బై చేసిన క్యాండిల్ 945 అండ్ 940 క్యాండిల్లో మనకి ఇక్కడ నుండి బయింగ్ అయితే వచ్చింది. సో ఇది గ్రీన్ క్యాండిల్ మనకి అక్కడ నుండి బయింగ్ వచ్చింది కాబట్టి చూడండి, 945 క్యాండిల్ కూడా విక్ చూసారా, కింద విక్ అనిపిస్తుందా? 945 క్యాండిల్ కింద ఇంత విక్ ఉంది కదా. సో ఇక్కడున్న బయింగ్ ప్రైస్ విక్ అనమాట. ఓకే, అందుకే నేనైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయిపోయాను. సో మన నెక్స్ట్ ట్రేడ్ వచ్చి 115కి బ్యాంక్ నిఫ్టీలో పుట్ అయితే తీసుకున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ 115 గ్రాఫ్, ఇది 10th బ్యాంక్ నిఫ్టీ గ్రాఫ్. ఇది 115కి ట్రేడ్ అయితే తీసుకున్నాం కదా. సో 115కి ట్రేడ్ అయితే తీసుకున్నాం అండ్ 119కి ఎగ్జిట్ అయిపోయాం. 4 మినిట్స్ ట్రేడ్ ఇది. 115 పుట్, 115 పుట్. సో 115కి ఇక్కడైతే నేనైతే ఇక్కడ పుట్ బై చేశాను. 115 క్యాండిల్కి ఇక్కడైతే నేను పుట్ బై చేశాను. సో ఇక్కడ పుట్ బై చేయడానికి రీజన్ ఏంటంటే, మార్కెట్ మనకి ఒక అప్ ట్రెండ్లో ఒక పుల్ బ్యాక్ ఇచ్చి మార్కెట్ అయితే పైకి వెళ్ళింది, రైట్. ఓకే, ఇక్కడ మార్కెట్ పైకి వచ్చి ఒక పుల్ బ్యాక్ అయితే ఇచ్చింది అండ్ నెక్స్ట్ ఈ పుల్ బ్యాక్ బ్రేక్ చేసి మార్కెట్ అయితే పైకి వచ్చింది. అండ్ పైకి వచ్చి సస్టైన్ అవ్వలేదు, ఎందుకంటే నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్లో కూడా చెప్పాను మీకు. ఇక్కడ నుండి మార్కెట్ మనకి ప్యానిక్ సెల్లింగ్ వచ్చిన తర్వాత మనకి ఓవరాల్గా నెగిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ నుండి మనకి సెల్లింగ్ అయితే ఉంది. సో అందుకే ఇక్కడ మనకి పుల్ బ్యాక్ బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా మార్కెట్ అయితే సెల్లింగ్ ఉంది కాబట్టి సస్టైన్ అవ్వలేదు. సో మార్కెట్ అయితే రివర్స్ అవ్వడం జరిగింది అండ్ రివర్స్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేసి ఓవరాల్గా అయితే ఇలా కిందకు వచ్చింది. మనకి ప్రీవియస్గా ఈ సపోర్ట్ జోన్ అంటే ఈ పుల్ బ్యాక్ సపోర్ట్ జోన్ వరకు కిందకైతే వచ్చింది.
ఇది లోవర్లో ఫామ్ చేసింది అనమాట. లోవర్లో ఫామ్ చేసింది. సో లోవర్లో ఫామ్ చేయడంతో ఏంటంటే నా విజన్ అంతా కూడా ఈరోజు డౌన్ సైడే ఉంది. అందుకే నేను 115 క్యాండిల్లో పుట్ అయితే బై చేశాను. పుట్ బై చేసి పైన అయితే స్టాప్ లాస్ పెట్టాను. అండ్ మనకి కొంచెం మూమెంట్ రాగానే నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే పెట్టేశాను. సో మన ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ చేసి మార్కెట్ అయితే ప్రీవియస్గా సెల్లింగ్ జోన్ దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ ఈ ట్రేడ్లో మనకి 16 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఫస్ట్ ట్రేడ్లో 1115 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ సెకండ్ ట్రేడ్లో 16 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చి 32 రూపీస్ లాస్ అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 47,800. సో 47,800. 230కి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అయితే రిపీట్ చేసినావు. పుట్ వచ్చి 230 బ్యాంక్ నిఫ్టీ పుట్. ఇది బ్యాంక్ నిఫ్టీ గ్రాఫ్ ఇది. సో 230కి మనం ఎక్కడ తీసుకున్నామంటే, సో 230కి నేను మళ్ళీ పుట్ అయితే తీసుకున్నాను. అగైన్ పుట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ పుట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే చూడండి 230 క్యాండిల్ ఇది. సో 230 క్యాండిల్లో మనం పుట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుండి సెల్లింగ్ వచ్చింది కదా, అండ్ ఇక్కడ నుండి సెల్లింగ్ వచ్చింది. ఓకే, ఇక్కడ 2 టైమ్స్ సెల్లింగ్ వచ్చింది. అండ్ థర్డ్ టైం ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. ఓకే, రిజెక్షన్ వచ్చాక నేనైతే 230 క్యాండిల్ ఇక్కడ పుట్ అయితే తీసుకుని అట్లీస్ట్ డేలో కాకపోయినా మనకి ఈ స్వింగ్లో అయినా సరే టార్గెట్ పెట్టాను. సో మనకి 32 రూపీస్ లాస్ అయితే హిట్ అయింది. స్టాప్ లాస్ అయితే హిట్ అయింది ఈ ట్రేడ్లో, రైట్. అండ్ ఓవరాల్గా మనకి ప్రాఫిట్ వచ్చి 1099 రూపీస్. ఈ లాస్ పోను మనకి 1099 రూపీస్. బ్రోకరేజ్ ఛార్జెస్ అన్నీ పోను మనకి స్టాంప్ 180, ఎస్టీటీ బ్రోకరేజ్ స్టాంప్ డ్యూటీ, సెబీ టర్న్ ఓవర్ ఛార్జెస్ ఇవన్నీ 183 రూపీస్. ఆల్మోస్ట్ 200 పోను మనకి 900 ప్రాఫిట్ వచ్చినట్టు ఈరోజు. ఓవరాల్గా 900 అయితే ప్రాఫిట్ వచ్చినట్టు గైస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.